నమస్కారం అండి. జనరల్‌గా ఎక్కడైనా సరే చాలామంది ఈ రోజుల్లోని ఏవో ప్రాపర్టీసు వెనక ముందు చూసుకోకుండా కొనేసి, తర్వాత దాంట్లో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే, ఏవైనా ప్రాబ్లమ్ ఉంటే, "సార్ మా ప్రాబ్లమ్ క్లియర్ చేయండి" అని చెప్పేసి చాలామంది మా దగ్గరికొచ్చి ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అంటున్నారు. నిజం చెప్పాలి అంటే మీరు ఎన్ని పూజలు చేయించుకున్నా సరే, డిస్ప్యూట్స్ ప్రాపర్టీస్ గనక మీరు ఎంటర్ అయితే ఆ తలనొప్పి మీకు వదలదు. సో, పూజలతో అవన్నీ క్లియర్ అవుతాయని నేను ఆ విషయంలో అవునని చెప్పను, కాదని చెప్పను. అనుకోని పరిస్థితిలో ఒక్కోసారి మనం బుక్ అయిపోతే, ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని తాంత్రిక పద్ధతిలో చేయొచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ల్యాండ్ అంటే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా సరే మీరు తీసుకునే ముందే దాని గురించి కూలంకుషంగా తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఒక మంచి అడ్వకేట్‌నో లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కెళ్ళి కొంచెం వాళ్ళకి ఏవైనా కొద్దిగా తడిపితే వాళ్ళు మీకు చెప్తారు. ఎంఆర్ఓ ఆఫీస్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎక్కడైనా చేయొచ్చు. కానీ మీకు మీరుగా కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌లోకెళ్ళి ఐజీఆర్ఎస్ అని చెప్పేసి కొట్టండి. ఐజీఆర్ఎస్ అని కొడితే ఏపీ ఆర్ తెలంగాణ వాటెవర్ అని గనక కొడితే మీకు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్‌కి సంబంధించింది గనక మీరు గూగుల్‌లో ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఉంటాయి. అక్కడికెళ్ళాలి. అది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అది అర్బన్ ప్రాపర్టీసా, రూరల్ ప్రాపర్టీసా మిమ్మల్ని అడుగుతది. అది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్టు, మీ మండలం ఇవన్నీ ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ తెలిస్తే సర్వే నెంబర్ ఇవ్వచ్చు. లేదా సర్వే నెంబరు లేదా డోర్ నెంబరు ఆ కాలమ్ దగ్గర మీకు పర్టికులర్‌గా సర్వే నెంబర్ తెలియలేదనుకోండి. అంటే కొంతమంది సర్వే నెంబర్ రిలీవ్ చేయరు. సీక్రెట్‌గా ఉంచుతారు ఈ దొంగ ప్రాపర్టీలకి. సో, అలా ఇవ్వలేనప్పుడు మనం గుడ్డిగా నమ్మకుండా అక్కడ గనక మీరు ఆ కాలమ్‌లో స్టార్ గనక మీరు టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే టోటల్‌గా ఆ ఏరియాకి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ మీకు ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయినటువంటి వాటిని మీరు ప్రతి ఒక్కదాన్ని మీరు చెక్ చేసుకుంటూ వెళ్తే మీకు కావాల్సిన దానికి ఎక్కడైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, అది కోర్ట్‌లో ఉందా, లేకపోతే అదేమైనా ఎండోమెంట్‌దా, లేకపోతే ఇంకెవరైనా దాని ప్రాబ్లమ్ ఉందా అన్నది మీకు అక్కడ క్లియర్‌గా డిస్ప్లే అవుద్ది. ఫస్ట్ మీకు మీరుగా సెల్ఫ్‌గా చెక్ చేసుకొని అప్పుడు మీరు దానికి తగ్గట్టుగా మంచి అడ్వకేట్‌నో లేకపోతే రిజిస్టర్ ఆఫీస్‌లోనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్‌లోనో వాళ్ళ తాలూకా ఫర్దర్‌గా హెల్ప్స్ అన్నవి మీరు తీసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. అదర్వైజ్ అన్నీ అయిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం చూసుకుందాం. కానీ ముందే మీరు తొందరపడి అడిగేసి తర్వాత ఇబ్బందులు మాత్రం కొని తెచ్చుకోవద్దు.